శుభదినము, పర్వదినము. ఈరోజు మోక్షద ఏకాదశి లేకపోతే వైకుంఠ ఏకాదశి. అంతేకాకుండా ఈరోజు గీతా జయంతి కూడా. సో ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధించారు. భగవంతుడు బోధనలు ఈరోజు మనం భాగవతంలో చూద్దామంట. ఏవైతే ఆయన భగవంతుడు స్వయంగా చతుష్కుమారులకు బోధించారు. సో ఈరోజు శుభదినం రోజు భగవంతుడి బోధనలు కొన్ని మనం చర్చించుకుందామంట. అందులో ముఖ్యంగా ఈరోజు చూసే భాగం ఏంటంటే భగవంతుడు వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని, వైష్ణవుల కీర్తిని, మహిమను, వాళ్ళెంత గొప్ప, వాళ్ళని ఎలా మనం ఆదరించాలి, సన్మానించాలి, రక్షించాలి, సంతుష్టపరచాలి అనే విషయాల గురించి భగవంతుడు స్వయంగా తన ముఖంతో చెప్తారు. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన జ్ఞానం భగవంతుడు ఇచ్చే దాంట్లో. సో అది ఈరోజు ఈ పర్వదినం రోజు చర్చించుకుందామంట. సో దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 16వ అధ్యాయం 6వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 6వ శ్లోకం. యస్యామృతామలయశ శ్రవణావగాః సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుంఠః సోహం భవద్భ్య ఉపలబ్ధः సుతీర్థకీర్తిః చింద్యాం స్వబాహుమపివ ప్రతికూల వృత్తిం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఎవరైనా సరే మొత్తం ప్రపంచంలో, యావత్ ప్రపంచంలో చండాలుడైనా సరే, చండాలుడు అంటే కుక్క మాంసం తినేవారిని అన్నమాట, చండాలుడు అంటారు. అలానే చండాలుడైనా సరే ఒకవేళ నా నామరూప గుణ మహిమల్ని గనక శ్రవణం చేస్తే అతను కూడా శుద్ధమైపోతాడు. అటువంటిది ఈరోజు మీరు నన్ను దర్శించుకున్నారు, నా గురించి తెలుసుకున్నారు, నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. అటువంటిది మీ పట్ల ఒకవేళ నా చెయ్యి గనక తప్పుగా వ్యవహరించుంటే ఆ చెయ్యిని కూడా నేను నరికేస్తాను అని భగవంతుడు అంటున్నారు. సో ఇక్కడ భగవంతుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు. ఫస్ట్, ఒక చండాలుడు కూడా ఒకవేళ భగవంతుడి భక్తి చేసుకొని కృష్ణ భావనామృతంలోకి వచ్చారనుకోండి, భగవంతుడు భక్తి చేసుకుని భక్తుడిగా మారాడనుకోండి, మనము ఆయనను కూడా ఒక భక్తుడిలాగానే మనము ఆయన పట్ల కూడా ప్రవర్తన, ఆయనను కూడా అదే దృష్టితో భక్తుడి చూసే విధంగానే చూడాలి. ఆయన కూడా భక్తుడే, ఇంకా అతను చండాలుడు అని చూడకూడదు. సో ఆ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుపాద వారు చెప్తున్నారనమాట.
ఒక్కొక్కసారి ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాము, మనం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో లేము. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు ఒక శరీరం అనేది ఒకటి ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరం అనేది మనకు ఉండదు. అందుకనే ఇక్కడ భక్తులకైనా సరే మనకు కూడా భక్తులుగా మారినాక కూడా ఇంకా మనం ఈ శరీరాన్ని ధరించే ఉండాల్సి వస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం. అందువలన మనకు 2 రకాల కార్యాలు ఉంటాయి ఇక్కడ. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటే కార్యం, భగవంతుడి సేవ, ఓన్లీ ఆధ్యాత్మిక కార్యాలు అంతే. భౌతిక కార్యాలు అంటూ ఏముండవు. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం, మనకి భౌతిక శరీరం ఉన్నంతకాలం మనకి 2 కార్యాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక కార్యాలు, ఆత్మకు సంబంధించినవి, ఇంకోటి శరీరానికి సంబంధించిన భౌతిక కార్యాలు. సో అందుకనే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిస్థితుల నుంచి, ఒక్కొక్క కుల మతం బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళు వస్తారు. సో అందుకనే వాళ్ళు భక్తులుగా మారుతున్నప్పుడు ఇంకా వాళ్ళు కొన్ని వాళ్ళ పూర్వపు ఆశ్రమం కానీ, పూర్వపు కులం కానీ, మతంలో ఉన్న కొన్ని పద్ధతుల్ని కానీ, అలా కొన్ని అలవాట్లు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం ద్వారా వ్యక్తపరచవచ్చు. అంటే కొన్ని అలవాట్లు ఏవైతే వాళ్ళకి ముందున్న అలవాట్లు కూడా వాళ్ళు ఇప్పుడు అలవాట్లో పొరపాటుగా చేయొచ్చు, అలవాట్లో పొరపాటు జరిగిపోవచ్చు. సో అలా అలవాట్లో పొరపాటు జరిగిపోయినా కానీ మనం వాళ్ళని భక్తులుగానే చూడాలి, భక్తులుగానే సమ్మానించాలి. అలా ఎప్పుడైనా పొరపాటు జరిగిపోయినా అలవాట్లో వాళ్ళకు ముందున్న అలవాట్ల ప్రకారం. కానీ ఎందుకు అంటే, అదేంటి భక్తులు అన్నప్పుడు ఒక్క తప్పు కూడా చేయకూడదు కదా, ఒక్క పొరపాటు కూడా చేయకూడదు కదా, ఈ అలవాట్లో పొరపాటు ఏంటి అంటే అది ఇక్కడ చెప్తున్నారు మరి భగవంతుడే స్వయంగా. సో ఇక్కడ ప్రభుపాల ద్వారా అదే తాత్పర్యంలో రాస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ భావనామృతంలోకి వచ్చారు అంటే, భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు అంటే వాళ్ళు శుద్ధమైపోతారు. ఒకవేళ ఈరోజు శుద్ధం అవ్వకున్నా కానీ కొంచెం సమయం అంతే, కొద్ది సమయం తర్వాత రేపో ఎల్లుండో ఈ జీవితంలో ఎప్పుడో అప్పుడు శుద్ధ భక్తి అనుసరిస్తున్నంత కాలం వాళ్ళు శుద్ధం అవుతూనే ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కర్మలు ఉన్నాయో, వాళ్ళు అటు ఎన్ని పాపాలు చేస్తారో అవన్నీ మనకు తెలియదు కనుక కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. వాళ్ళు ఎంత బాగా శుద్ధతో భక్తి చేసుకుంటున్నారో దాన్ని బట్టి. సో వాళ్ళు శుద్ధ భక్తి పాటిస్తున్నారంటే ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడో అప్పుడు వాళ్ళు శుద్ధంగా మారిపోతారు, సంపూర్ణంగా శుద్ధ భక్తులు అయిపోతారు. అందుకనే ఈరోజు వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉన్నారు కనుక అలా ఏమైనా చిన్న లోపాలు కనిపిస్తే మనం అలా లోపాలు ఉన్నాయనేసి వాళ్ళని మనము ఇంకా తప్పు పట్టకూడదు. వారి యొక్క నువ్వు చండాలుడివి, నువ్వు తక్కువ కులపోడివి అలా అనకూడదు. అది తప్పు, అది అపరాధం, వారి పట్ల మనం చేసే అపరాధం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట ప్రభుపాల ద్వారా మనకు అర్థం చేసుకోవడానికి. కానీ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, భక్తు మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో భగవంతుడు అంటే నేను స్వయంగా రక్షిస్తాను వాళ్ళని రక్షించడం కోసం, ఒకవేళ నా భక్తుడిని రక్షించడం కోసం నా శరీరంలో ఉన్న నా భాగాన్ని చెయ్యిని కూడా నేను నరికేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ. ఎవరికి చెప్తున్నారు? అది చతుష్కుమార్లకు. ఇప్పుడు చతుష్కుమార్లకు ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు భక్తులుగా మారారు కదా. సో ఇప్పుడు చతుష్కుమారులు కూడా భక్తులు, జేవిజ ఆల్రెడీ భక్తులు. సో అందుకనే ఇప్పుడు ఆ భక్తుల ద్వారా మీకు ఏదో చిన్న తప్పు జరిగిపోయింది అనుకోండి, దానికోసం సరే తప్పకుండా వాళ్ళ తప్పు జరిగిందేమో కానీ వాళ్ళని మీరు మన్నించండి. అలా ఎందుకంటే నేను వాళ్ళని రక్షించడానికి కావాలంటే నా చెయ్యి నరికేస్తానని. అంటే ఇప్పుడు భగవంతుడు చూడండి, జై విజయులు అంటే నా శరీరంలో నా చెయ్యి కన్నా నాకు జై విజయాలు ఎక్కువ అని. అంటే ఎందుకు అలా అంటే భక్తులు అంటే అంత ప్రియం ఎందుకు అని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నారు. భక్తులు, నా శరీరం భక్తులకి అభిన్నం, ఆ విషయాలు చెప్పబోతున్నారు ఇప్పుడు. అలా భగవంతుడు భక్తుల్ని స్వయంగా రక్షిస్తాను నేను అని చెప్పబోతున్నారు. అలా భక్తుల్ని క్షమించాలి. నేను మిమ్మల్ని క్షమించినట్టే మీరు వాళ్ళని క్షమించండి. వాళ్ళు మీ పట్ల దుర్వ్యవహారం చేస్తే మీరు రివర్స్లో వాళ్ళకు కూడా శాపం ఇచ్చారే, దానికి నేను మిమ్మల్ని ఇప్పుడు క్షమిస్తున్నాను. మీతో ఎలా సమ్మానపూర్వకంగా మేము మాట్లాడుతున్నాను అలాగే మీరు కూడా వ్యవహరించండి. సో ఇక్కడ భగవంతుడు తన వ్యవహారంతో, తను మాట్లాడే విధానంతో వారిని పొగుడుతూనే, బ్రాహ్మణుల్ని పొగుడుతూనే, ఇప్పుడు బ్రాహ్మణులు అంటే అందరూ వైష్ణవులందరినీ పొగుడుతూనే వాళ్ళకి బోధనలు కూడా ఇస్తున్నారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఈ స్టైల్ అనమాట, ఇది భగవంతుడి స్టైల్. ఇది ఈ స్టైల్లో అసలు ఎవరు చేయలేరు పని. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్తారో చూద్దాం భగవంతుడు. అందుకనే ఎందుకు మనం వైష్ణవుల్ని క్షమించాలి, లేకపోతే ఒకవేళ వాళ్ళు అపరాధం చేసినా మన పట్ల కొంచెం హార్ష్ అంటే కొంచెం
కఠోరంగా మాట్లాడినా కానీ మనం మాత్రం సమ్మానపూర్వకంగానే వ్యవహరించాలి అని చెప్తారంట. ఎందుకో మరి చూద్దాం. యత్సేవయా చరణ పద్మ పవిత్రరేణుం సధ్యక్షటాఖిలమలం ప్రతిలబ్ధశీలం న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షాలవార్త ఇతరే నియమాం వహంతి. తో భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను నా భక్తులకు సేవ చేస్తాను. నేను భక్తులకు సేవ చేసే వ్యక్తిని. అంటే నేను భక్తులకు సేవ చేస్తాను కనుకని నా పాదపద్మాలు ఎంత పవిత్రమైపోయాయంటే నా పాదపద్మాల ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా నాకు ఎటువంటి గుణాలు నాలో పెంపొందిపోయాయంటే, నేను భక్తులకు సేవ చేయబట్టి, వైష్ణవులకు సేవ చేయబట్టి నాలో ఎన్ని గుణాలు పెంపొందాయంటే, లక్ష్మీదేవి పట్ల నేను ఏమాత్రం ఆసక్తి చూపించుకున్నా కానీ లక్ష్మీదేవి నన్ను విడిచి వెళ్ళదు. ఎంతోమంది ఆమె కృప కోసం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, తపస్సులు చేస్తూ ఉంటారు. ఏదో లక్ష్మీ కటాక్షం ఏదో లభిస్తుంది, నాకు ఏదో ధనం, ఏదో సంపత్తి లభిస్తుంది అని ఎన్నో రకాల తపస్సులు, పూజలు చేస్తుంటారు ఆమె కోసం. అటువంటి ఆమె నేను ఆసక్తి చూపించకున్నా కానీ నా పట్ల ఎంత ఆకర్షితులైపోయి ఆమె ఇక్కడే ఉంటుంది నాకు సేవ చేసుకుంటున్నా పాదపద్మాలకి. దీని అన్నిటికీ మూలం ఏంటంటే, నేను భక్తులకి, వైష్ణవులకి సేవ చేస్తున్నాను కాబట్టి అక్కడి నుంచి నాకు అన్ని మంచి గుణాలు వచ్చాయి అని భగవంతుడు చెప్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇక్కడ వ్యంగ్యంగా ఉందన్నమాట ఆయన ప్రవచనం కొంచెం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 2-3 పనులు ఒకేసారి చేస్తున్నారు భగవంతుడు. భక్తుల్ని ప్రశంసిస్తున్నారు, అది నిజమే, చెప్పే ప్రతి వాక్యం. మళ్ళీ చతుష్కుమారులకి కొంచెం వాళ్ళకి బోధన కూడా ఇవ్వాలి, జయ విజయ్ని రక్షించాలి కూడా. ఇక్కడ జయ విజయ్ పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా. ఆ విషయం కూడా మళ్ళీ డైరెక్ట్గా చెప్తారు. సో ఇది భగవంతుడి యొక్క భక్తవాత్సల్యతను ఇక్కడ ప్రదర్శించడం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. నాహం తదాత్మీయజమాన హవిర్వితానే శోతత్క్రీత ప్లుతం మదన్హుతభున్ముఖేన యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోనుఘాసం తుష్టస్య మయ్యవహితైర్నిజ కర్మపాకై. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం యజ్ఞాల్లో, ఆహుతిలో, అంటే యజ్ఞాల్లో, యజ్ఞలో అగ్నిలో మనం ఎన్నో సమర్పిస్తాం పదార్థాలని, ఆహుతులు. అంటే అది భగవంతుడి యొక్క ముఖం అంటే ఇక్కడ జిహ్వ, నాలికతో పోలుస్తారనమాట. అంటే భగవంతుడి మనం అర్పించినవన్నీ భగవంతుడు ఆ యజ్ఞంలో మంటల్లో మనం అర్పిస్తున్నామంటే ఆ పదార్థాలన్నీ కూడా భగవంతుడు స్వీకరిస్తున్నాడు. ఘీ అన్న నెయ్యి అర్పణ చేస్తారు, ఇంకా ఎన్నో పదార్థాలు మనం అర్పిస్తుంటాం యజ్ఞంలో, అవన్నీ కూడా భగవంతుడు స్వీకరిస్తున్నాడు. స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. అలాగే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు యజ్ఞంలో నాకు సమర్పించేవన్నీ కూడా నేను స్వీకరిస్తాను, కానీ దానికన్నా ఆ స్వీకరించడంలో నాకు అంత మజా లేదు, అంటే అందులో అంత నాకు ఆనందం లేదు. అంతకన్నా ఎక్కువ ఆనందం నాకు ఎప్పుడైతే నేను బ్రాహ్మణుల ముఖాల ద్వారా, బ్రాహ్మణులకు ఎప్పుడైతే మనము మంచి ప్రసాదాలు, బ్రాహ్మణులు అంటే ఇక్కడ వైష్ణవులు, ఆ విషయం కూడా ఇక్కడే క్లియర్ చేస్తారు భగవంతుడు. ఈయన బ్రాహ్మణులు అంటే ఎవరి గురించి అంటున్నాను నేను, ఆ విషయం ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తారు. సో అలా బ్రాహ్మణుల యొక్క ముఖంలో ద్వారా నేను ఇంకా రుచిని ఆస్వాదిస్తాను. వాళ్ళకు అర్పించిన ఎన్నో రకరకాల ప్రసాదాలు, నైవేద్యాలు, ఏవైతే మంచి నెయ్యి ఇక్కడ ఇచ్చారు, అదే శ్యోతద్ ఘృత ప్లుతం అదన్హుత భున్ముఖేన. ఘృత అంటే నెయ్యి, ఘృత ప్లుతం అంటే ఆ నెయ్యి కూడా ఎలా అంటే ఏదో కొద్దిగా కాదనమాట. నెయ్యిలో మొత్తం వండిన పదార్థాల్లో నెయ్యి బయట నుంచి కారి బయట పడుతుంది అనమాట. అంటే నేతిలో మొత్తం చేసిన ఆ ప్రసాదాన్ని, అంటే నేతి ఇలా కారుతూ ఉంటుందన్నమాట. సో అలా నేతిలో అంటే నెయ్యిలో చేసిన పదార్థాలని, ఆ భగవంతుడి ప్రసాదాన్ని బ్రాహ్మణుడు యొక్క ముఖం ద్వారా వాళ్ళు సేవించడం ద్వారా అందులోంచి నేను ఇంకా ఎక్కువగా ఆనందాన్ని రుచి చూస్తాను అని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. మరి ఆ బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే అది కూడా చెప్తున్నారు అన్నమాట. తుష్టస్య మయ్యవహితేర్నిజ కర్మపాకై. నన్ను సంతృష్టిపరచడానికే వాళ్ళు వాళ్ళ ఫలాలన్నీ కూడా నాకు సమర్పించేస్తారు, వాళ్ళ కార్యాలన్నీ కూడా నన్ను సంతృష్టిపరచడానికే ఉంటాయి. ఇంకా వాళ్ళు నా ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు ఎంతో ఆనందంగా సంతృప్తిగా ఉంటారు.
సో బ్రాహ్మణులను సంతృష్టిపరిచేది. ఎందుకంటే అందుకే మనం బ్రాహ్మణులకి వైష్ణవులకి మనము ఆహ్వానించాలి మన ఇంట్లోకి, వాళ్ళకి ప్రసాదం తినిపించాలి, మంచి ప్రసాదం ఇక్కడ ఎలా రాశారో తద్వారా వాళ్ళని సంతృష్టిపరచడానికి ప్రయత్నించాలి. అలా వాళ్ళని సంతృప్తిపరచడానికి మనము ప్రయత్నించాలి. తద్వారా భగవంతుడు ఎంతో సంతృష్టి చెందుతాడు అనే విషయాన్ని భగవంతుడు స్వయంగా తన ముఖంతో అంటే తన నోట్తో ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎవరో తయారు చేసిన కథనం కాదు, సిద్ధాంతం కాదు, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. నేను ఎలా సంతృష్టి చెందుతాను, మీరు నా భక్తులకి వైష్ణవులకి మీరు ప్రసాదం తినిపించారనుకోండి, మీరు ఎన్నో రకరకాల యజ్ఞాలు చేసినా కానీ దానికన్నా ఎక్కువ నేను సంతృష్టి పడేది మీరు భగవంతుడి భక్తులకి ప్రసాదం తినిపించినప్పుడు. సో ఇది చాలా ముఖ్యమైన కార్యం అన్నమాట. అందుకనే ఇక్కడ చాలా సులువుగా మనము వైష్ణవుల్ని సంతృప్తిపరచవచ్చు. వైష్ణవుల్ని సంతృప్తిపరచడం అనేది చాలా ముఖ్యమైన అంశం మన భక్తిలో. అందుకనే బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే ఎవరైతే భగవంతుడి భక్తులు. ఆ విషయాన్ని మనకు ఇంకా స్పష్టంగా తెలియజేయడానికి ప్రభుపాదుల వారు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అద్వైతాచార్య ప్రభు. అద్వైతాచార్య శాంతిపూర్లో ఇక్కడే దగ్గరలో ఉన్నప్పుడు హరిదాస్ ఠాకూర్ని పిలిచారు. చాలామంది బ్రాహ్మణుల్ని పిలిచారు. వాళ్ళ ఇంట్లో యజ్ఞం అనుష్ఠానం జరిగిన తర్వాత నైవేద్యం ప్రసాదం ఫస్ట్ ఎవరైతే అందరికన్నా బెస్ట్ టాప్ బ్రాహ్మణ ఉంటారో అందరికన్నా ఫస్ట్ వాళ్ళకి ఇస్తారనమాట. ప్రసాదం స్వీకరించడానికి వాళ్ళకి ఫస్ట్ వడ్డిస్తారు. అవునా, మీరు తెలిసే ఉండొచ్చు మీకు. సో అందరికన్నా ఎవరైతే వరిష్ఠ వైష్ణవులు ఉంటారో బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళకే వడ్డిస్తారు. సో అటువంటిది అద్వైత ప్రభు అందరికన్నా ఫస్ట్ ప్రసాదం ఎవరికి ఇస్తున్నారంట? హరిదాస్ ఠాకూర్కి. పిలిచి హరిదాస్ ఠాకూర్ అన్నారు, అయ్యో నేను యోగ్యుణ్ణి కాదు, నేను ఒక ముహమ్మదియన్ పరిపాలనలో పుట్టాను, నేను జన్మించింది ఎక్కడ? ఒక ముస్లిం ఫ్యామిలీలో. అదెంతో నీచమైన జాతి, మెలేచ్చ యవ్వన అది మతము. సో అందులో నేను పుట్టాను, జన్మించాను, కనుక నేను యోగ్యత లేదు నాకు. సో మీరు నాకు ఇది మొదటి పాత్ర అంటే ఈ యొక్క మొదటి ఈ యజ్ఞం అంతా అనుష్ఠానం అంతా అయిపోయిన తర్వాత మొదటి ప్రసాదం నాకే పిలుస్తున్నారు, అది ఎవరో ఉన్నతమైన బ్రాహ్మణులకి ఇవ్వాలి మీరు అని. సో అప్పుడు అద్వైతాచార్య ప్రభు అన్నారు, నీకు తినిపించాను అనుకో 1,00,000 మంది బ్రాహ్మణులకు తినిపించినంత ఫలం నాకు లభిస్తుంది, ఆధ్యాత్మిక లాభం నాకు లభిస్తుంది అని. ఎందుకంటే నువ్వు చాలా ఉన్నతమైన బ్రాహ్మణుడివి, ఎందుకంటే నువ్వు మహాభక్తుడి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కనుక. సో అందుకనే ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాదుల వారు, ఒక్క మంచి శుద్ధ వైష్ణవుడిని, ఒక బ్రాహ్మణుల్ని, అలా వైష్ణవుల్ని, ఒక వైష్ణవుడికి మనము భోజనం తినిపించామనుకోండి, ప్రసాదం తినిపించామనుకోండి, అది ఎన్నో యజ్ఞాలు చేయడం కన్నా ఎంతో శ్రేష్టం అంట. అంటే ఎన్నో లక్షల యజ్ఞాలు చేయడం ద్వారా వచ్చే లాభం మీకు, ఆధ్యాత్మిక ఫలితం మీకు బ్రాహ్మణులకి భోజనం పెట్టడం ద్వారా వచ్చేస్తుందంట. అందుకనే చాలా మనము భక్తిలో ఉన్నతి చెందడానికి చాలా సులువైన మార్గం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, ఇంకా వైష్ణవుల్ని సంతృప్తిపరచడం, వైష్ణవుల్ని సంతుష్టిపరచడం. అదే మనము చాలా సులువుగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి. ఇంకా ఏవో తపస్యలు, వ్రతాలు, యజ్ఞాలు కూడా అవసరం లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాదులు. సో మనం వైష్ణవులకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ పర్వదినం. సో ఈరోజు కూడా మేము మా మందిరంలో ఎవరైనా సరే, మందిరంలో ఎవరు వచ్చినా అందరూ వైష్ణవుల భక్తులందరికీ కూడా మేము ఫ్రీగా ప్రసాదాలు ఇస్తాం అన్నమాట. అంటే ఫ్రీగా ప్రసాదం అందరికీ కూడా తినిపిస్తాము ఈరోజు. సో ఈరోజు చాలామంది వస్తారు. అండ్ ఈరోజు భగవద్గీత పారాయణం కూడా ఉంటుంది. మనకి ఈ క్లాస్ తర్వాత 9:30 తర్వాత చూస్తాం, ఎంత వీలైన తొందరలో 10 కన్నా ముందే ట్రై చేస్తాం అనమాట స్టార్ట్ చేయడానికి. సో అది లింక్ నేను షేర్ చేసుకుంటాను, మన వాట్సాప్ గ్రూప్స్లో నేను షేర్ చేస్తాను లింక్ని. సో మీకు వీలైతే మీరు కూడా పాల్గొనొచ్చు. మేము బేసికలీ మొత్తం భగవద్గీత అంతా 700 శ్లోకాలు ఈరోజు పారాయణం చేస్తాము కంటిన్యూస్గా. సో అందులో మీరు కూడా మీ ఇంటి దగ్గర కూడా భగవద్గీత ఉంటే, మోస్ట్లీ చాలామంది దగ్గర ఉందనుకుంటాను. సో భగవద్గీత దగ్గర పెట్టుకొని మీరు కూడా మాతో పాటే మీ ఇంటి దగ్గర కూడా లైవ్లోనే పార్టిసిపేట్ చేస్తూ పారాయణం చేయొచ్చు. సో మోరల్లెస్ ఒక 3 గంటలు పడుతుంది అనుకుంటా. నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. సో ఈ ఇయర్ కూడా చేస్తాం మేము. సుమారుగా ఒక 3 అవర్స్ అరౌండ్ పట్టొచ్చు సుమారుగా. ఇట్ డిపెండ్స్, కొంచెం అటు ఇటు ఉంటుంది టైం కానీ. సో అది నీ లింక్ షేర్ చేస్తాను తర్వాత. సో మీరు ఇక్కడ లేరు కనుక మీరు ఇక్కడ వచ్చి ప్రసాదం తీసుకోలేరు. సో కానీ మీరు ఇది చాలా మంచి ఇదన్నమాట, విధి విధానం, చాలా ఈజీ వే
భక్తిలో ప్రగతి చెందడానికి. యేషాం బిభర్మ్యహమఖండ వికుంఠయోగ మాయా విభూతిరమలాంఘ్రిరజ కిరీటైః విప్రాంస్తు కోన విషహేత యదర్హనాంబః సత్య పునాతి సహ చంద్రలలామలోకాన్. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేనే అన్నిటికీ అధిపతి, ఈ యోగమాయ అన్ని శక్తులకి, ఈ గంగాదేవికి కూడా. ఈ గంగాదేవి ఇంత పవిత్రం ఎలా అయిపోయిందంటే, నా పాద పద్మాలని కడిగి ఆ నీరు ఎంతో పవిత్రమైపోయిందంటే ముల్లోకాలని పవిత్రం చేస్తుంది. ఎంత పవిత్రం అంటే ఆ గంగను శివుడు కూడా తన తలపైన ధరిస్తాడు జటలో. సో ఇలా ముల్లోకాలని, శివుడిని, అందరినీ కూడా పవిత్రం చేసే గంగ, అటువంటి గంగ నా పాద పద్మాల నుంచి వెళ్తుంది. అలాంటి నేను దానికి అధిపతిని. అలాగే మొత్తం నా అన్ని శక్తులకి, అంతరంగ శక్తికి, యోగమాయ అన్నిటికీ కూడా అధిపతిని. అటువంటి నేను ఒకవేళ, అంటే భగవంతుడు ఒక పొజిషన్ చూడండి, ఏమంటారంటే అటువంటి నేను ఒకవేళ వైష్ణవ పాద ధూళి తీసుకొని అది నేను నా తలపైన పెట్టుకున్నాను అనుకోండి, ఆ ధూళిని నా తలపైన నేను చల్లుకున్నాను అనుకోండి, అప్పుడు ఇంకా ఎవరైనా అలా చేయకుండా ఉంటారా అని అంటే తప్పకుండా. అంటే ఇది చాలా ఉన్నతమైన విషయం. అంటే భగవంతుడు అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా వైష్ణవ ధూళిని తన తలపైన తీసుకుంటున్నారంటే ఏంటి అర్థం? అంటే ఆయన ఎంతో ఆదరణీయమైన వ్యక్తి భగవంతుడు, ఆరాధ్య వ్యక్తి, ఆరాధ్య వస్తువు భగవంతుడు. అవునా? అటువంటి భగవంతుడే ఇక్కడ వైష్ణవుల యొక్క ధూళిని, బ్రాహ్మణుల యొక్క పాద ధూళిని ఆయన తన తలపై పెట్టుకుంటున్నాడు. అంటే వైష్ణవుల్ని, బ్రాహ్మణులని ఎంతగా ఆరాధిస్తున్నారు, ఎంతగా ఆయన ఆదరిస్తున్నారు, రెస్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు వ్యక్తం చేస్తున్నారు. అవునా? సో అంతగా నేను భక్తులని, వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని ఆరాధిస్తాను అని ఇక్కడ భగవంతుడు స్వయంగా వ్యక్తం చేస్తున్నారు. సో తప్పకుండా అంటే భగవంతుడే అలా వైష్ణవుల్ని, బ్రాహ్మణుల్ని ఆరాధిస్తే ఇంకా మరి మనము బ్రాహ్మణుల్ని, వైష్ణవు ఏ దృష్టితో చూడాలి అనే విషయాన్ని కూడా, ఒకవేళ ఆ దృష్టితో చూడకపోతే ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా భగవంతుడు వచ్చే శ్లోకంలో చెప్తారు. ఇది చాలా ముఖ్యం. ఏ మే తనుర్ద్విజవరాందుహితీర్మదీయ భూతాన్యలబ్ధ శరణాని చ భేదబుద్ధ్య ద్రక్ష్యంత్యగక్షటదృశో హ్యహిమన్యవస్తాన్ గృద్రారుషామమక్షుర కుశంత్యవి అధిదండనేతుః. ఈరోజు ఈ అధ్యాయంలో ఈ ట్రాన్స్లేషన్లో ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో బ్రాహ్మణులు, ఆవులు, ఇవి రెండు కూడా అంటే చాలా సున్నితమైన జీవులు అన్నమాట. ఈ బ్రాహ్మణులు, ఆవులు ఇవన్నీ కూడా నా శరీరంలోనే భాగం, నా శరీరంతో అభిన్నం. బ్రాహ్మణులు, వైష్ణవులు, ఇంకా ఆవులు నా శరీరంతో అభిన్నం అని చెప్తారు ఇక్కడ భగవంతుడు. సో ఎవరైనా ఈ విధంగా నాకు భిన్నంగా వాళ్ళని చూస్తారనుకోండి, ఈ బ్రాహ్మణులు, వైష్ణవులు, ఇంకా ఈ ఆవులు నాకన్నా భిన్నం, ఇవేవో భగవంతుడు గొప్ప, ఈ వైష్ణవులు అని చూశారనుకోండి, నాకు వైష్ణవులకి, ఆవులకి భేదభావం చూపించి వాళ్ళని ఆదరించలేదనుకోండి, అటువంటి వ్యక్తులు ఎలాగైతే గద్దెలు పాముల్ని చీల్చేస్తాయో అలా యమదూతలు వారిని అలా నరకంలో తీసుకెళ్ళి చీల్చి వాళ్ళని చంపేస్తారంటే వాళ్ళని హింసిస్తారు. వాళ్ళంత హింసకు గురవుతారు యమదూతల చేతుల్లో. అంటే ఎంత పెద్ద అపరాధం అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఒకవేళ ఎవరైనా అటువంటి ఆవుల్ని, ఎంతోమంది ఇప్పుడు కషాయఖానాల్లో ఈరోజు కూడా, ఈ క్షణంలో కూడా లక్షల ఆవులు కషాయఖానాల్లో చచ్చిపోతున్నాయి, చంపేస్తున్నారు, హిందువులే చంపేస్తున్నారు చాలామంది. సో ఎందుకు అంటే ఎందుకంటే వాళ్ళు కృష్ణ భావనామృతం కాదు, వాళ్ళు భాగవతం చదువుకోలేదు. సో అలాంటి పాపాలు చేస్తున్నారు కనుకనే ఇలాంటి రోగాలు తిరుగుతున్నాయి మొత్తం మార్కెట్లో, కరోనా ఇంకా ఇటువంటి రోగాలన్నీ. సో అందుకనే నిజంగా అసలు ఇక ప్రపంచానికి మేలు అనేది మనము కృష్ణ భావనామృతాన్ని పాటించి ఇంకొకరికి ప్రచారం చేయడం ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే కృష్ణ భావనామృతం వాళ్ళకు వస్తారో వాళ్ళు ఎప్పుడూ ఆవుని చంపరు, ఇంకా ఆవుని సంరక్షిస్తారు, ఆవుని ఆరాధిస్తారు, వైష్ణవుల్ని ఆరాధిస్తారు, వైష్ణవుల్ని సంరక్షిస్తారు. అందుకనే ఇది చాలా ముఖ్యమైనదన్నమాట.
సో అందుకని ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఇలా ఆవుని, ఇంకా బ్రాహ్మణుల్ని, ఇంకా స్త్రీల్ని, అబలల్ని, ఇంకా పిల్లల్ని, పెద్దవాళ్ళందరినీ కూడా రక్షించాలి, సంరక్షించాలి. ఈ 5 మనకు బ్రహ్మ సంహితాలు వస్తాయి, ఈ 5గురిని రక్షించాలని. అందులో ముఖ్యంగా ఇక్కడ మనకి ఆవులు, ఇంకా బ్రాహ్మణుల గురించి చెప్పారు. సో ఈ విధంగా అంటే ఎవరైతే నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళని తప్పకుండా రక్షించాలి, వీరందరూ కొంచెం సహాయం అవసరం అనేసి. సో ఇక్కడ ఒకవేళ అలా బాధ్యత ఉన్నవాళ్ళు బాధ్యతపూర్వకంగా వీరిని సంరక్షించలేదనుకోండి, అప్పుడు వాళ్ళకి యమరాజు ద్వారా దండన దొరుకుతుందంట యమలోకంలో, అదే నరకంలో. సో అందుకనే మనం వైష్ణవులతో, ఆవులతో ఎంతో బాగా వ్యవహరించాలి, వాళ్ళని సంరక్షించాలి, సంతుష్టపరచాలి, ఆరాధించాలి. ఏ బ్రాహ్మణాన్ మయి ధియా క్షిపతోర్చయంతస్ తుష్యధృఢస్మితసుదోక్షిత పద్మవక్త్రాః వాణ్యానురాగకలయాత్మజవద్గృణन्तః సంబోధయంత్యహమివాహముపాహృతస్థైః. ఇంకేం చెప్తున్నారంటే, ఎవరైతే నా హృదయాన్ని దోచుకుంటారు, ఎవరైతే బ్రాహ్మణుల్ని, వైష్ణవుల పట్ల ఆదరణ, సమ్మానం చూపిస్తారో, ఒకవేళ ఆ బ్రాహ్మణులు కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం రఫ్గా మాట్లాడినా కానీ, ఏమైనా శబ్దాలు చేసినా కానీ, మీ పట్ల వాక్యాలు చేసినా కానీ, వారితో మాత్రం మనం సమ్మానపూర్వకంగానే వ్యవహరించాలి. ఎలాగా అంటే వాళ్ళని మనము ఎలాగైనా సరే మనము వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళని సంతుష్టపరచడానికి ప్రయత్నించాలి. ఎలాగైతే ఒక పుత్రుడు తన తండ్రి ఒకవేళ ఆగ్రహిస్తే ఆయనతో ఇంకా సమ్మానిస్తాడు, ఆయన్ని సమ్మానపూర్వకంగా ఆయనతో వ్యవహరిస్తాడు, ఇంకా వ్యవహరించాలి అలాగే. సో ఇంకొకటి, ఎలాగైతే నేను మిమ్మల్ని ప్రశంసిస్తూ సమ్మానపూర్వకంగానే మీతో ఇంకా వ్యవహరిస్తున్నాను అంటే ఇక్కడ భగవంతుడు ఇక్కడ చతుష్కుమారులకు చెప్తున్నారనమాట. అర్థమవుతుంది కదా. మీరు ఇప్పుడు ఫస్ట్ జయ విజయ్ తప్పు చేశారు, మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు, తర్వాత మీరు ఆగ్రహించి వారికి క్షమించారు. సో వారు ఆగ్రహించారు, మీరు ఆగ్రహించేశారు, అలా చేసి ఉండేది కాదు. వాళ్ళు ఆగ్రహించారు, తప్పు చేశారు, నేను ఒప్పుకున్నాను, ఫస్టే చెప్పేశారు, వాళ్ళ తప్పు ఉంది, ఫస్ట్ వాళ్ళ తప్పు కరెక్టే, కానీ మీరు కూడా తప్పు చేశారు, కానీ మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని శిక్షించట్లేదు. ఎందుకంటే మీరు బ్రాహ్మణులు, మీరు వైష్ణవులు, మిమ్మల్ని నేను ఆదరిస్తాను, సమ్మానిస్తాను, కనుక మిమ్మల్ని నేను దండించను, శిక్షించను, మీతో ప్రేమపూర్వకంగానే వ్యవహరిస్తాను, ఎందుకంటే మీరు నాకు చాలా ప్రియం. అది నిజంగానే చెప్తున్నారు భగవంతుడు. అలాగే మీరు కూడా మరి వారి పట్ల సరైన వ్యవహారం చేయలేదు, శాపం ఇచ్చి, కానీ ఇప్పుడు ఇచ్చేశారు సరే, కానీ మీరు కూడా సరిగ్గా వ్యవహరించాలి అన్నట్టు విధంగా ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. నేను ఎలా మీతో సమానపూర్వకంగా వ్యవహరిస్తున్నాను. సో ఈ విధంగా మనకి ప్రభుపాల ద్వారా చెప్తున్నారనమాట. ఈ విధంగా ఒకవేళ ఒక్కొక్కసారి అటువంటి పరిస్థితుల్లో వచ్చేసి ఎవరైనా వైష్ణవులు కానీ ఎవరైనా ఇంకో వైష్ణవులు కూడా మన పట్ల అలా ప్రవర్తిస్తే కొంచెం హార్ష్గా, మనము వీలైనంత మట్టుకు ప్రయత్నించి సమానపూర్వకంగానే వ్యవహరించడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారు. సో అలా ఎవరైతే బ్రాహ్మణుల్ని ఆదరిస్తారో, సమానపూర్వకంగా వ్యవహరిస్తారో, వాళ్ళని సంరక్షిస్తారో, సంతుష్టపరుస్తారో, వారు భగవంతుడు అంటున్నారు, వీళ్ళందరూ బ్రాహ్మణులు నాతో సమానం, నా శరీరంతో అభిన్నం అంటున్నారు, వాళ్ళని సంతుష్టపరచండి. సో ఇలా అలాగే ఆవుల్ని కూడా గుణగానం చేశారు. సో తద్వారా మీరు నన్ను సంతృప్తిపరచవచ్చు, నాకెంతో ఆనందం కలుగుతుంది తద్వారా అని ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ పర్వదినం, ఏకాదశి మరియు గీతా జయంతి. సో ఈరోజు మీకు ఎవరైనా కావాలంటే మేము ఈరోజు చాలామందికి వైష్ణవులకి ఈరోజు ప్రసాదం ఇక్కడ వితరణ చేస్తాము, చాలామందికి వస్తారు, వందల మంది. సో అలాగే మాకు ఆవులు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మీరు ఈరోజు దానం చేయాలనుకున్నా, స్పాన్సర్ చేయాలనుకున్నా, డొనేట్ చేయాలనుకున్నా, ఈరోజు చాలా శుభదినము, చాలా మంచి రోజు, ఆధ్యాత్మికంగా చాలా లాభం కలుగుతుంది మీకు. ఈరోజు మనం అదే చదువుకుంటున్నాము. భగవంతుడు అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేస్తారు మనకి.
శ్లోకాలు ఏ రోజు ఏ శ్లోకాలు కరెక్ట్గా వస్తాయి మనకి. సో ఈరోజు కూడా భాగవతంలో మనం ఈ విషయాలు తెలుసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అపసిద్ధాంతం ఉంది. ఏంటంటే చాలామంది అంటారు, ఏంటి వైష్ణవులకు తినిపించడం ఏంది, ఆవులకు తినిపించడం ఏంది. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళ ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే ఆవులు వైష్ణవులు నాతో అభిన్నం, అంటే నా శరీరంతో సమానం అని చెప్తున్నారు. వాళ్ళని సంతృప్తిపరిస్తే నేను సంతృప్తి చెందుతానని చెప్తున్నారు. సో కానీ కొంతమంది సిద్ధాంతం ఏంటంటే అలా కాదు. మనం భగవంతుడు ఎవరు అంటే అసలు భగవంతుడు ఆ దరిద్రుడు. ఎవరైతే బీదవాడో పేదవాడో అతనే అసలైన దరిద్రుడు. అతన్ని దరిద్ర నారాయణ అని పేరు పెట్టేసి అతను నారాయణుడితో అభిన్నం, అతను నారాయణుడు, అతను కాకపోతే దరిద్రుడు అయిపోయాడు. సో అతనికి మనము అన్ని రకాల సేవలు చేయాలి, ఎందుకంటే అతను దరిద్ర నారాయణ. ఈ సిద్ధాంతం తయారు చేస్తారు కొంతమంది. ఇది తప్పు సిద్ధాంతం, ఇది ఎక్కడ లేదు. మనం తప్పకుండా ఎవరైతే నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారో, పేదవారు ఉన్నారో, బీదవారు ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా మనము సహాయం చేయాలి. ఆధ్యాత్మికంగా వారికి కూడా మనం ప్రసాదం వితరణ చేస్తాం మేము ఇస్కాన్ నుంచి. సో చేయాలి, వాళ్ళకు కూడా ప్రసాదం ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక బోధనలు ఇవ్వాలి, వాళ్ళని కూడా సంరక్షించాలి. ఆ విధంగా వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వాళ్ళని కూడా భక్తులుగా మనం మార్చాలి. అలా ఎవరినైనా భక్తులుగా మార్చితే వాళ్ళు కూడా వైష్ణవులు అయిపోతారు. తర్వాత మనం వాళ్ళని ఎంత బాగా సంరక్షించినా కానీ ఆదరించినా కానీ అది పర్ఫెక్ట్ అనమాట. అంతేకాని వారిని భగవంతుడిగా ఆరాధించడం అది కొంచెం తపసిద్ధాంతం అనమాట, మూర్ఖత్వం. సో అందుకనే మనము సరిగ్గా శాస్త్రాలను అర్థం చేసుకోవాలన్నమాట. తన్మే స్వభర్తురవసాయమలక్ష్యమాణౌ యుస్మద్వ్యతిక్రమగతిం ప్రతిపద్య సద్యః భూయో మమాంతికమితాం తదనుగ్రహో మే యత్కల్పతామచిరతో భృతయోర్వివాశః. ఇది ఈ శ్లోకం చూడండి. ఇక్కడ ఏమంటారంటే వీరు నా సేవకులు, వీరు మీ పట్ల అపరాధం చేశారు. ఎందుకు అంటే నా మనస్సులో ఉన్న విషయం తెలియక, అంటే నాకు బ్రాహ్మణులు అంటే ఎంత ప్రియం. సో వాళ్ళు మీ పట్ల అలా వ్యవహరించకూడదు. ఎందుకంటే నాకు బ్రాహ్మణులు అంటే ప్రియం, మీరు కూడా నాకు ప్రియమైన వాళ్ళు కూడా నాకు ప్రియమైన వారు. కనుక వాళ్ళు ఆ విధంగా మీతో పాటు వ్యవహరించకూడదు. కానీ వాళ్ళు వ్యవహరించారు నా మనస్సు తెలుసుకోకుండా, తప్పు జరిగింది వాళ్ళ ద్వారా. కనుక మీరు ఇచ్చిన శిక్ష సరైన శిక్ష మీరు విధించారు కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత కష్టాన్ని అనుభవించాలో వాళ్ళు అనుభవించనివ్వండి. వాళ్ళు కింది లోకాలకు వెళ్ళి మర్తలోకాలకు వెళ్ళి అనుభవించనివ్వండి. కానీ వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కష్టాన్ని ఏదో అనుభవించేసి, ఆ శాపాన్ని ఏదో అనుభవించేసి వెంటనే మళ్ళీ తిరిగి వైకుంఠంలో నా సేవలో ఇక్కడ నా దగ్గరగా ఉండేటట్టుగా మీరు చూడండి. ఈ ఒక్క మేలు నాకు చేయండి. భగవంతుడు చతుష్కుమారుని కోరుకుంటున్నారు, మీరు ఈ మేలు చేయండి అంటే అంత నిజంగా భగవంతుడు అక్కడ సమ్మానపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి తర్వాత మళ్ళీ చెప్తారు, భగవంతుడు దీని తర్వాత చతుష్కుమారులు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా సీన్ అర్థమవుతుంది అనమాట. అసలు ఇక్కడ భగవంతుడు మరి మమ్మల్ని తిడుతున్నారా పొగుడుతున్నాడా కొంచెం కన్ఫ్యూజన్లో పడతారు. తర్వాత కొద్దిగా అర్థం చేసుకొని భగవంతుడిని వాళ్ళ ఆన్సర్ చెప్తారన్నమాట. తర్వాత వాళ్ళ చెప్పాల్సిన ప్రార్థనలు కానీ విషయాలు కానీ వ్యక్తం చేస్తారు వాళ్ళ మనస్సుని. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నారన్నమాట. సో మీరు వాళ్ళు మాత్రం దయచేసి మీరు ఒక పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు తిరిగి వెంటనే వైకుంఠంకి వచ్చేస్తే మీరు నాకు పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారని భగవంతుడు ఇక్కడ చతుష్కుమారులతో అంటున్నారు. అంటే దీని ద్వారా మనకి ఏం అర్థం అవుతుందంటే భగవంతుడు ఎంత భగవంతుడి యొక్క కోరిక లేకపోతే భగవంతుడి ప్రేమ జేవిజయ పైన ఎంత ఉందంటే వాళ్ళు తప్పు చేశారు కరెక్టే, ఏదో కొంచెం శిక్ష అనుభవించినవ్వండి, కానీ వెంటనే వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు వైకుంఠంలో వచ్చేసారు. అంటే వాళ్ళ పట్ల ఆయనకి ఎంత ఆసక్తి, వాళ్ళు వెంటనే తిరిగి వైకుంఠం రావాలని వాళ్ళ పట్ల ఎంత ప్రేమ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ అంతా చూస్తే ఎపిసోడ్లో భగవంతుడు విజయ్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం కలగకూడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే విషయాన్ని కోరుకున్నారు, మేము భగవంతుడిని దగ్గరే స్మరించుకుంటూ ఉండాలని. ఇప్పుడు భగవంతుడు కూడా నాకు దూరంగా ఎక్కువ కాలం ఉండకుండా చూడండి అన్నట్టుగా ఇక్కడ పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు నాకు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక విషయం మనకి ఏమవుతుందంటే ఈ ఒక్క విషయం చర్చించుకొని మనం ఈరోజు చర్చ ముగిద్దామంట. ఒకవేళ ఒక్కొక్కసారి అలా ఎప్పుడైనా భక్తుల మధ్య గొడవలు జరిగి కానీ ఇలా ఒక్కొక్కసారి ఒకరి పట్ల ఒకరు అపరాధం చేసుకుంటే కొంతకాలం వాళ్ళు కష్టాన్ని అనుభవిస్తారు, కానీ అది శాశ్వతం కాదు.
ఎందుకంటే వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు కనుక భక్తి చేసుకోవాలి. భక్తి వదిలేస్తే మాత్రం ఇంకా దానికి ఉపాయం లేదు. భక్తి ద్వారానే శుద్ధమవుతాం. సో ఏమైనా తప్పులు జరిగిపోయినా, అపరాధాలు జరిగిపోయినా మళ్ళీ మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని భక్తి శుద్ధతతో చేసుకొని మనం మళ్ళీ మనం ఈ అపరాధాల నుంచి బయటపడవచ్చు అనమాట. వేరే మార్గం ఏం లేదు, భక్తి మార్గం మనకి. సో కానీ అలా కొంచెం కష్టం మాత్రం అనుభవించాల్సి వస్తుంది. మీరు భక్తి మార్గంలో ఉన్నా కానీ ఒకవేళ అలా అపరాధాలు చేస్తే, తప్పుగా వ్యవహరిస్తే, గొడవలు పడితే ఇంకొకరితో, అప్పుడు ఒక్కొక్కసారి మనము కొంచెం కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ అది శాశ్వతం కాదు, తాత్కాలికం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ విషయాలన్నీ ఇక్కడ తెలుసుకుంటున్నాం మనము. సో దీని తర్వాత ఇంకా ఎన్నో విషయాలు 13వ శ్లోకం నుంచి మనం రేపు చూద్దామంట. సో ఇక్కడే నేను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि.